యాక్చువల్లీ నిన్న మామిడిపళ్ళు తెచ్చిండు మా తమ్ముడు మా బావ దగ్గరికి వెళ్ళి. ఆల్మోస్ట్ సగం సంచికి నిండి ఎక్కువ ఉన్నాయి. ఇవి ఎట్లా ఉడిస్తే భయం అవుతుంది. మళ్ళీ అన్ని పండ్లే, ఒక్కడు కూడా కచ్చకాయ లేదు, మొత్తం పండ్లే, అన్ని పండు మక్కిని. వీళ్ళు పిల్లలు తింటూరు కొరిగేస్తారు పడేస్తారు, తింటూరు కొరిగేస్తారు పడేస్తారు. ఇట్లాంటి చిన్న సైజ్ అయితే నాకు చాలా ఇష్టం. ఇంత బాగుంది చూడేది, ఇంత కూడా డ్యామేజ్ లేదు, మొత్తం ఫ్రెష్ కాయ, ఫ్రెష్ అంటే ఫ్రెష్. ఇట్లా తీసుకొచ్చి వేసి న్యాచురల్ ఫ్రూట్ వితౌట్ మెడిసిన్. రైట్, ఇట్లా కడిగి తింటే నా సామిరంగా సూపర్ ఉంటుంది. ఊరొచ్చు వాగుల్లో అలా నడుమని. అరే అలా పడేయకురా, ఎందుకు అట్లా పడేస్తున్నావు రే? వీళ్ళు తెచ్చేసిండు ఒక్కోటి ఇట్లా ఎందుకు వేస్తుండో ఏమో అర్థమవుతలేదు. చాలా రే, చాలా వేస్ట్ చేయకరా క్రియాంశ్. దా తింటావా నువ్వు? తింటావా? ఇగో సూపర్ ఉంది క్రియాంశ్, టేస్ట్ సూపర్ ఉంది. దా ఇదే తిందా, నువ్వు తినలేవు. దా వెళ్తారా, వస్తారా ఇలా? ఓ సప్న లో, శిరీష రారా, శేఖర్ రారా, నానారా. 7 కిలో పడ్డాడు క్రియాంశ్. పడ్డావా కింద? 7 కిలో పడ్డావురా? ఎట్లా పడ్డాడు? ఇది జారినట్టుంది. దా శేఖర్ బండిల్. ఆ సంచి కింద పెట్టు దా శేఖర్, మాడిపాల సంచి కింద పెట్టు. అదే ఎవరికి ఇద్దాం చెప్పు మరి. అన్ని పనులే మళ్ళా. ఆపుతారా అది? ఓ బట్టలు చూసినావు ఎన్నో? ఆల్మోస్ట్ మేము ఆల్మోస్ట్ 10 రోజుల బట్టలు ఇవన్నీ. దాని తర్వాత బెడ్షీట్లు తీసుకెళ్ళినాం మేము. ఇక బెడ్షీట్లు కూడా ఎవరి అలా తీసుకొచ్చినాం. సాపాలు తీసుకుపోయినాం, అన్నీ ఉన్నాయి. అన్నీ ఎప్పుడు క్లియర్ అవుతుంది తెలియదు. నడురి వద్దు ఇక చాలు. నాకేం తెలుసు, నువ్వే పోదాం అన్నావు. మేము అందరం తయారయ్యి వెళ్ళినాం. నిన్న రాత్రి వాన పడ్డది చెట్టు. జస్ట్ నెల రోజులనే సూపర్ అంటే సూపర్ వచ్చేసినాయి. అరే దగ్గర వేసినాం కాబట్టి తక్కువ కనిపిస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి దగ్గరికి? వర్షాకాలం మత్తే ఉంటుంది. మంచి లోపలికని ఏమైంది? చిన్నపిల్లలు మంచిగా చూసినా క్రియాంశ్? అయితే ఆవు యాక్చువల్లీ మేము యాత్రలో పోయినాం కదా. మా డాడీ అనుకోకుండా ఒక చిన్న మిస్టేక్ చేసిండు. మొన్న రెండేసి పిల్లలు అయినాయి చూడు. 2 పిల్లలు 2 ఆడియో పెట్టినాయి కదా. అందులో ఒక 2 పిల్లలను ఆ లోపల వేసి తాళం వేసి పెట్టారు. యాక్చువల్లీ ప్రతిరోజు చిన్నపిల్లలు కాబట్టి మందులు ఉంటే ఎవడు గుద్ది చంపుతాయి అని చెప్పేసి మనం లోపల వేసి పెడతాం, జాగ్రత్త పెడతాం. కానీ ఒకరోజు ఏం చేసిండు, అన్ని మంచిగా అని చెప్పేసి స్నానం చేసిండు. ఇళ్ళని వదిలిపెట్టొచ్చిండు పొద్దున్న 10 గంటలకు కొట్టి. మధ్యాహ్నం అన్నీ పోయి తిని ఇంటికి వచ్చేలోపు ఒక గుద్ది గిదే సుఖ మేక. ఈ మేక గుజ్జులు గుత్తి అది గెక్కమని ఒకటి పోయింది. ఒక జెండా ఎత్తేసింది. ఒకటే పిల్లి ఉంది ఒక్క పిల్లకు. సో ఒక క్లాస్ అయినాం ఫ్రెండ్స్. కానీ చూడు అన్ని ఈక్వల్ సైజ్కి వచ్చింది కదా పిల్లలు. పిల్లలు లెక్కలు ఇవి కూడా ఒక్క నెల అయింది అనుకో వీళ్ళ సైజ్కి వస్తాయి. మంచిగా పెరిగిపోయినాయి. ఇప్పుడు పోతు మళ్ళీ వచ్చిందా? యాక్చువల్లీ ఈ పోతు మా మామూలుది. ఈ పోతు ఈ మేక, ఈ పాయ మేక మామూలు అంటే మన ఆవు కొట్టుకోతారు కదా. సో ఎక్స్చేంజ్ అనమాట. ఈ 3 మనవి కావు, మిగతా మొత్తం మనయే. ఈ చిన్నపిల్ల అయితే చేస్తావా రాజా? పడుకుంది మళ్ళీ రాని మంచిగా పడుకుంది. ఇప్పుడు పాలు పొట్టు పాలు రాలేక మిగులుతున్నాయట. పాలు మిగులుతున్నాయి. పాలు ఎక్కువ అవుతున్నాయి. ఎవరు మేకపాలు అడిగిరన్నా? మేకపాలు ఎవరు అడిగారు? ఎవరికైనా కావాలంటే మా దగ్గర వచ్చి తీసుకుపోరు. మా దగ్గర మస్తు ఉన్నాయి మేకపాలు ఇప్పుడు. ఎందుకంటే ఇది ఒక్కటి తాగలేకపోతుంది. పాలు ఎక్కువ అట్నే పెట్టినా కానీ తల్లికి ఇవ్వాలి.
తాత ఆవు తాత ఆవు తాత ఆవు. అయ్యో బయటకు వస్తున్నాయి. అయ్యో మీరు రారా, మీరు చూడరా మేకలను? లోపల కొట్టరు. ఏ చల్ అందరు చలో. దాన అయిపోయాయి కదా, దాన తీసుకురావాలి గొర్రెలకు. నేను రాత్రి చెప్పిన పక్కన ఈ పొడుగు తిప్పేసి ఇట్లా పొడిగేయాలి. ఆడికెళ్ళి ఇరికేయాలి. ఒక్కరోజు కాకపోవచ్చు. విచార నుంచిన చెట్టు జొన్న చెట్టు, కంకి చెట్టు, కంకి చెట్టు, మొక్కజొన్న వచ్చిందనా కింద కంకి. మరి ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఏం చెప్తున్నాను చలో యుద్ధానికి సిద్ధమైన వీరులారా, ఈరోజు మేము ఏడిపోతున్నాం అనేది మీరే చూడరు. ఇప్పుడు ఆరే నువ్వు కొడుతున్నావా వాడు కొడుతుండా? ఒకసారి తిన్నాం కదా ఆల్రెడీ మనం. ఒక్కసారి కాదు 4 సార్లు తిన్నాం. ప్రతి సంవత్సరం తిన్నాం నక్కెరపల్లి. ఒకసారి చెల్లె వాళ్ళు అందరు వస్తే అందరం వచ్చి తిన్నాం కదా. సో యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇదంతా ప్లేస్ గుర్తుందా మీకు? ఈ మడి మనం అప్పుడు కందేసినాం. నాకు తెలిసి ఫస్ట్ వీడియో అనుకుంటుంది 50,000 ఫస్ట్ దాటింది ఆ వీడియో. ఇప్పుడు ప్రతిరోజు 50,000 అవుతుంది, కానీ అప్పుడు 50,000 దాటాలంటే ఎంత కష్టపడ్డాం. 1000 వ్యూస్ పోవాలంటే ఎంత కష్టపడ్డాం. అలాంటిది ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాం. సో యాక్చువల్లీ మేము దేనికోసం వచ్చామంటే ఫ్రెండ్స్, మన నాగజముడు కానీ బ్రహ్మజముడు కానీ దొరుకుతుందేమో. అది డ్రాగన్ ఫ్రూట్ కంటే 1000 రెట్లు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ అనేది చైనా కంపెనీకి సంబంధించిందని చెప్తున్నారు. అది ఎంతమంది నిజమో నాకు కూడా తెలియదు. కానీ దానికన్నా 1000 రెట్లు ఈ బ్రహ్మజముడు నాగజముడు పండ్లు ఉంటాయి. అవి చూపిద్దామని యాక్చువల్ మేము ఇడిదాకా వచ్చినాం, కానీ మేము అవి దున్నీరు ఇక్కడ లేవు. వేరే దగ్గర రేపేమైనా ప్లాన్ చేద్దాం చూసి. కానీ ఇప్పుడు ఈడి వరకు వచ్చినాం కాబట్టి నక్కరపల్లి కూడా ఉన్నాయంట. ఒకసారి చూసేసేద్దాం. ఉన్నాయా? కనిపిస్తున్నాయారా? కనిపిస్తున్నాయాడా? చెప్పు నాని. పీకాక్స్ ఈడి వరకు వస్తాయి నాన్న. పీకాక్స్ వస్తాయి, కుందేళ్ళు వస్తాయి, జింకలు వస్తాయి, నక్కలు వస్తాయి, పిల్లిలు వస్తాయి, జంగబిల్లీలు వస్తాయి, ఉడతలు వస్తాయి. ఎంత ప్రశాంతంగా ఉంచుడు. మా అడవి మజీద్ అంటే ఇదంతా అడవి. మాకు ఈ నుంచి అడవి అన్నట్టు, ఇదంతా అడవి. ఇక ఇక్కడ నుంచి నాని ఇట్లా రా, లెఫ్ట్ గో లెఫ్ట్, ఇంట్లోకెళ్ళే కొంచెం జాగ్రత్త రా. సపరేట్ జాగ్రత్తది రానిది వాళ్ళు కూడా. ఈ నుంచి అడవి స్టార్ట్ ఫ్రెండ్స్ మాది. ఈ అడవిలో ప్రతి ఒక్కరు దొరకదు అన్నట్టు ఏం లేదు. అంటే ఫ్రూట్స్ దొరికాయి. మన పందులు ఉంటాయి, అడవి పందులకు సంబంధించి కానీ కోతులకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి ఇళ్ళనే ఉంటాయి అన్నట్టు. కొంచెం లోపలికి పోతే ఇంకోటి ఏంటంటే, ఈ వర్షాకాలం వచ్చిందంటే సీతాఫలం ఉంటుంది కదా, చిప్పల పండ్లు అంటాం మేము. ఆ చిప్పల పండ్లు కూడా ఇలా చాలా ఉంటాయి మాకు. అవి ఊరికి సంబంధించి వేలం వేస్తారు, ఊరికి సంబంధించిన వాళ్ళు. ఇక వేలంలో ఎవరు పాల్గొంటే వాళ్ళకే అన్నట్టు సమ్ అమౌంట్ ఇంత పే చేసి వేలంలో దక్కించుకొని అడవి మొత్తం వాళ్ళే తెప్పుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడైతే నువ్వు రావాయే, ఏం కదా దాదా గీనగా కొరకే ఉన్నాం కదా. కరెక్ట్ సీజన్కి వచ్చినాం రా మనం తెలియకుండానే. దాన్ని నడవండి. వా ఫస్ట్ స్టార్ట్ చేసినావా? ఇప్పుడేనా? ఇదే ఫస్ట్ నోట్లు వేసుకోవాలి. వావ్, ఇది చేదు ఉంటుంది. మళ్ళీ చర్మం మొత్తం చాలా అంటే చాలా చేదు ఉంటుంది. ఈ సీజన్ లో ఫస్ట్ పండుగ అసలు ఈ సీజన్ ఇది వస్తే నాకు తెలియదు ఇది వరకు వచ్చేదారు. దాస్ అప్పుడు ఇష్టం వచ్చినట్టు తినరు. ఇక చెట్టుకి వెళ్ళి డైరెక్ట్ అరుస్తున్నాయి. పికాక్స్ చూసినా అన్న ఎట్లా వస్తున్నాయో. అటు వస్తుంది. లైట్గా పుల్ల కూడా ఉంది. పుల్లగా చేదుగా తీయగా ఒగరొగరుగా. ఇంకా నాకు తెలిసి ఉగాది పచ్చడి దీంతో స్టార్ట్ అయినట్టుంది. ఇది ఆల్ మిక్స్ ఫుడ్. సూపర్. ఇది మంచిగా రెడ్ అయితే చెప్పు. ఇది రెడ్ వేసి వస్తున్నాయి.
అయితే మనం వీళ్ళు నక్కేర పని ఉంటాం కానీ వేరే ఏమంటారు మస్తు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పేరు ఉంటుంది అనమాట వీళ్ళకు. వీళ్ళకా అంటే వీటిలకు ఒక్కో ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. మనమైతే నక్కేర పనులు అంటాము. మరి మిగతా వాళ్ళు ఏమంటారు ఒకసారి అడిగారు. అసలు కొంతమంది ఏమంటారు ఇదేం పనులు అని కొంచెం కమెంట్ పెడతారు. నక్కేర పనులు తెలియని వాళ్ళు మేమేమంటాం తెలుసా? మేము నక్కర పనులు అంటాం. మీకు తెలుసా ఈ పనులు? ఇది అడవి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇంకోటి వీటిని తీసుకుపోయి అమ్మ నీకు ఉండదు, తెంపిన 10 నిమిషాలకే చేదు అయిపోతాయి. గీకే 2 minutes కూడా పట్టది. ఈ చేతుల్లో కింద పెట్టానుకో భూమి పడదు, భూమి పడదు చేయకపోతుంది. పండ్లు రాలినాయి కదా తీసుకొని తిందాము అంటే కాదు. ఇది ఇక్కడ ఉందా, ఇక్కడ పట్టుకున్నావా, ఇక్కడ తీసుకున్నావా, తెంపినావా? ఎందుకు ఇంకా పండుగ కాలేదు. పండుగ అయింది చెప్పిన ఇగో. పండుగ అంతా ఇట్లా రాదు. ఆరెంజ్ కలర్ అయిందంటే అయిపోయినట్టే కథం. ఆరెంజ్ అరెడ్ అది ఆరెంజ్ పరిగెడ ఇంకా మంచిగా వెళ్తుంది. ఇంకా సాలరా ఇవి ఎక్కువ తినలేం. ఎందుకు చిన్నకాయ తినాలి, మళ్ళీ తింటాం. మళ్ళీ సంవత్సరానికి ఒక్క రోజుకి వచ్చే పంట మంచిగా తినాలి. ఇంకో తెంపు, ఇంకో కొన్ని తెంపు సార్ అదే పోయేదా తిందాం. వేస్ట్ అయిపోతుంది కింద పడ్డానికి. వేస్ట్ ఇవి ఒక్కోటి ఒక్కో రకంగా ఉందన్న. పుల్ల ఉంది, ఒకటి తీయ ఉంది, ఒకటి చేదు ఉంది, ఒకటి ఒగరొగరు ఉంది, ఒకటి స్వీట్ స్వీట్ ఉంది, కొందర కింద తెలుసు అవి. సో యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇవి అందరికి దొరికాయి. ఇవి ఎవరో అడవి ఉన్న వాళ్ళకి మాత్రం, అడవి ఉన్న వాళ్ళకంటే కూడా అందరికి దొరికాయి. అడవి ఉన్న వాళ్ళకి కూడా అడవిలో కూడా ఇలాంటి చెట్లు ఉండాలి కదా. మా అడవికి ఉన్నది మా అదృష్టం అనుకోవాలి. మీకు ఇవ్వలు పెడతారా ఈ చెట్లను పెట్టేది? అవి అడవిలో పుట్టిన చెట్టు ఇది. చాలా అవి అడవినా మళ్ళీ సరిపోవద్దు చాలు. ఇంకా పైన మండకున్నాయి. ఇంకోటి చెట్టు గిడి నుంచి లోపల ఉంటాయి. లోపల మాకు మస్తు ఉన్నాం అప్పుడు. చాలా మరి చాలు. ఏ సాలాడు దారా లోపలికి వద్దా ఇక. వీటికే ఖుషి అయిపోయారు వీళ్ళు. అవి సపరించేసరికి పైన 4 సపోర్ట్ ఇస్తుందా? రాసుకుపోయినట్టు ఇట్లా వేయాలి. అమ్మోరే దేవుడా. ఇట్లా చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి తెలుసా? ఇది పలగొట్టుకుంటే లోపల గువ్వం వస్తుంది. ఆ గువ్వం కూడా బాదం ఉంటుంది, బాదం లేకుండా వస్తుంది రా, కొరకు వస్తుంది. లోపల పలుకులు ఉంటాయి. ఎక్కిరా గ్రేట్, బాగానే ఎక్కిరు. బాగా నీలగిరి చెట్టు చూడు ఎంత బాగుందో. ఇదే ప్లేస్. ఇది వస్తారేమో ఇప్పుడు మళ్ళా. శ్రావణ మాసంలో వస్తారా? ఏం చేస్తుర్రా? రిస్క్ పోయినాయి అవి. అయ్యో బీచ్ కాడ తగిలినా. గా బీచ్లు ఎంత తగులుతాయి? ఒకటే రోజుకి బర్రెలు అయితే దరగలే. నువ్వు కూడా తిను. అవన్నీ నీకయ్యా దునిపిద్దామా? దునిపించి ఏం చేద్దాం? ఏదో దునిపిద్దాం. యాక్చువల్లీ తిన్న తర్వాత ఈ విధంగా అయింది క్లీన్ గా. దానం చేస్తే దంచుతుంది. అవి ఎండ పెట్టాలన్నా? పలుకుల్లో ప్రతి పలుకుల్లో కేసరి. అవి ఎండ పెట్టినాక మంచిగా ఉంటుంది టేస్ట్. ఇవి ఎండ పెట్టొద్దురా, ఇట్లనే తీయాలి. ఈ పొట్టు తీయాలి. తీసేస్తే బాగా నాకు గోరు ఉంది, ఎందుకంటే ఇబ్బంది పడుతుంది. ఈ పొట్టు తీసిన తర్వాత ఇదాన్ని తింటే సేమ్ బాదం తిన్నట్టుంటది. సేమ్ పలుకులు, సేమ్ పలుకుల్లో కేసరి. అడ్వర్టైజ్మెంట్లు కాదు, గీ అడ్వర్టైజ్మెంట్ చేయమని చెప్పాలి. అవి దొంగ అడ్వర్టైజ్మెంట్లు. కేసరిలో మంచిగా కావాలి. ఇది నూరి ఇది ఎంత బాగుంటుంది చూపిస్తాయి. మొత్తం పోయిందా? రైట్. ఇది ఇప్పుడు బాదం, ప్రతి పలుకుల్లో బాదం. ఎంత బాగుంది నేను మంచిది. అది పలుకుల్లో కేసరి. స్టార్ట్ ఇట్లా వేయాలి. ఇట్లా పర్రె వస్తుంది. ఇది దాన్ని సపరించి దాన్ని పొట్టు తీసేసి మళ్ళీ లోపల అంటే 2 విధాలు ఉపయోగపడుతుంది మనకి ఇది పండు. పాప ఎట్టుందేనా? చేదులేదా? మాకు ఒకటి తింటేవారా క్రియాన్స్? ఒకటి పెట్టే నోట్లో పెట్టు. అట్లా కొత్త ఉంది కదా, డౌట్ పడతాడు. వద్దట మాట్లాడుతున్నాడు.
నువ్వు ఏం చేసే ఎక్స్ప్రెషన్ చూడు అంటున్నాడు నోసుకుంటున్నాడు వద్దా నువ్వు తినకపోయినా నాకు అంత మంచిగా తీసి ఇచ్చినావు అందుకు ఆమెకు నేర్పియాలి కదా ఇలాంటి పనులు చిన్న ఉన్నప్పుడు తింటారే మంచి హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు మళ్ళీ చేసినావు దాన్ని పలుకులు తీసి పలుకులు తినబెట్టి తినాలి అరే ఆ పలుకు తినటానా ఈ పలుకు తింటాడు మంచిగా ఏ బాదం ఇష్టం బాదం గట్టి బాదం మంచిగా తింటాడు కొద్దిగా టేస్ట్ కలిగి నచ్చింది అనుకో అస్సలు ఇచ్చి పెట్టాడు తెలుసా తినిపియాలంటే అంత ఈజీ కాదు నాకు తింటున్నా వారా నువ్వు తిన ఒకసారి తిను దాని టేస్ట్ నువ్వు కూడా మొత్తం తీసినా తిను పల్లికాయ లెక్క ఉంటుంది పచ్చిపల్లికాయ లెక్క టేస్ట్ ఎట్లా ఉంది మస్తు ఉంటుంది నిజంగా కానీ పొట్టు తీసుకొని తిననీకే టైం పడుతుంది అంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట తిన్నాను అది పలుకులా నువ్వు తిన్నావు అన్నది నువ్వు కూడా తీస్తున్నావా ఎవరు ఎంగిలి ఎవరు తీస్తున్నానా ఎవరు వాళ్ళు తీసుకోరు ఫినిషా ఎట్లా టేస్ట్ సూపర్ అదే కమ్మ తింటున్నాడు తింటున్నాడు బాగుందారా తింటున్నాడు అన్న అష్ట ఇచ్చి పెట్టాడు అన్నాడు బాగుందారా గట్ల పెట్టి గట్ల చేస్తావా గువ్వం అంతా తిను గువ్వం కాదు అది తినరా నాన్న అది తినరా తమ్ముడు కదట మంచి ఉంటుంది పలుకు మరి లోపల టేస్ట్ మంచి ఉంటుంది అది కానీ పలుకు 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 జండుబాం పెట్టేవాళ్ళు నీలగిరాకు వేడి నీళ్ళు వేసుకొని మనం చేసినాం కదా స్నానం చేయలే నేను చెప్తే మీరు ఇన్నర్ కావాలంటే పంపిస్తా ఫ్రెండ్స్ మా దగ్గర మస్తు అంటే ఎవరు వద్దంటారు మళ్ళీ ఫ్రీగా పంపిస్తాను ఫ్రీ అనేద్దా బాడీ పెయిన్స్ మొత్తం తగ్గిపోయినాయి ఒక రోజు మొత్తం నిద్ర పోయినా తెలుసా నిమ్మలంగా ప్రశాంతంగా చలో వెళ్దామా మనం వచ్చిన ప్లానింగ్ ఏంది కట్ట నేను దానికోసం వచ్చిన అదేమంటారు మరి ఎట్లా అది ఏం చేద్దాం ఇట్లా అది చెట్టు లేదు గండిబాయి కాడ చూసి వస్తాయి వీళ్ళు వెరైటీ ఫీల్ అవుతారు అది ఏం చెట్టు అసలు ఏదో కూతురు అని వీళ్ళు అనుకుంటారు మనం తిన్నాం వాళ్ళు తినలే నోరంతా రెడ్ అవుతుంది ఒకరోజు మన 1000 రెట్లు పెట్టారు 1000 రెట్లు పెట్టారు మనం ఈరోజు ఫంక్షన్ కోసం పోతుంటే అన్న తీసుకొస్తే ఇమీడియట్ తిన్నాం తిన్నాకనే పోదాం మనం చెప్పిన గుర్తుందా అది నోరంతా రెడ్ అవుతుంది తీయ ఉంటుంది పండు మళ్ళీ అది అడవిలోకి వస్తే తెలుసా ప్రతి ఒక్క అడవిలో ప్రతి ఒక్క చెట్టు యొక్క సువాసన గాలి గాలి ఇక్కడ ఉంటది ఆక్సిజన్ లో వాటి మూలికల ఏమంటారు సమూహం ఆ గాలి ఉంటది కాబట్టి ఆ గాలి ఇక్కడ అడవిలోకి వచ్చినప్పుడు మనకి ఏదైనా తెలియని వ్యాధులు ఉన్నా కూడా కొట్టకపోతే అన్ని మొన్న చెప్పిన అందుకే నేను గట్టిగా ఉంటాడా అదే అన్ని చెట్ల పండుగ తిరుగుతారు కానీ మేకలు వేసుకొని ఓడు పోలేడు కూడా మనకు పోలేదు మనకు దారి లేదు కాబట్టి ఇదంతా దారే పోవచ్చు కానీ జిబ్బు నడవలేము అప్పలేక లేదు అడవి ఒకప్పుడు మీరు చిప్పలపల్లి దింపి గుర్తుందా ఇప్పుడు అట్లుందా సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది అప్పలేక లేదు నానా పడతారు ఇప్పుడు కూడా పడతారు ఇప్పుడు ఇంకా వర్షాకాలం అయిపోయిన తర్వాత చెట్లు వస్తాయి కదా ఆ చెట్లు పడతారు అనమాట ఇంకా ఫుల్ డిమాండ్ ఉంటుంది అప్పటికి అవును ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనకి ఏం సీజన్ మ్యాంగోస్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడే స్టార్టా లాస్ట్ ఇయర్ మనకి సంబంధించి ప్రతి ఫ్రూట్ తినాలని నేను అంటా అది మిస్ మ్యాచ్ చేయదు అంటే మిస్ కావద్దు సీజన్ కి సంబంధించిన ప్రతి ఫ్రూట్ తినాలి ఇంకోటి తెలుసా అల్లనేరేడు పండ్లు అల్లనేరేడు పండ్లు ఇప్పుడేనా మనకి ఇంటికి కూడా మస్తు ఉంటే చెట్టు ఉండే చెట్టు అది కొట్టేసి శేఖరంలో ఇప్పుడు గడ చెట్టు తిందాం ఇప్పుడు లేవు కాలే ఇంకా కాలే టైం పడుతుంది ఇట్లా అంటే వచ్చేది అనమాట ఇప్పుడు వచ్చే సీజన్ అల్లనేరేడు పండ్ల చెట్టు వెళ్దాంపా మనం వెళ్దాంపా యాక్చువల్లీ మనం వచ్చిన ప్లేస్ వీడికి వచ్చినాం కానీ అడిగాను అరే దున్నిరా ఇదంతా నాకు గుర్తుపట్లే జాగా ఇగో ఇది అదే కదా బ్రహ్మజముడు నామజముడు ఉన్నాయి ఇంకో చెట్లు ఉన్నాయి ఇంకా ఇగో ఇప్పుడే చిన్న చిన్న చెట్లు కానీ పండ్లున్న చెట్లు మొత్తం దున్ని పడేసారు అంటే చెట్లు మొత్తం స్మాష్ అయిపోయినాయి అనమాట చెట్లు పెట్టుకుందాం అనబరమా ఇంటికాడ పెట్టుకుంటాం మాకు మంచిగా లేస్తుంది కానీ మనకు అంత జాగలేదు కానా అది ఉన్నంతలో పెట్టుకుందాం అంటే ఇప్పుడు షెడ్ కాడ చూసినాక ప్లేస్ లేకుండా అయిపోయింది పెట్టాలి 1000 ఖర్చు పెట్టి ఆ డ్రాగన్ ఫ్రూట్ తినబోదు ఇది బెస్ట్ హెల్త్కి మంచిది ఇప్పుడు ఏ లేవు చిన్న పిల్లలు అవి కాయలు కాసినాక కాయలు పండ్లు కావాలి మళ్ళీ అవి వరకు మనము ఇంట్లో అంటే వారం 10 రోజుల కిందట కూడా టమాటా కానీ బెండ కానీ లోవాన్ కానీ వంకాయలు కానీ ఆల్మోస్ట్ మన ఈ తోటలోనే తిన్నాము ఎందుకంటే అతము వాళ్ళు వేసిరు ఈ తోటలో ఆల్మోస్ట్ ఇప్పుడు తీసేసేదానికి స్టేజ్కి వచ్చింది గడ్డి పడ్డది మొత్తము ఇక వృధా అయ్యేది అంతా కానీ పాప ఇది తీసేసే ముందు అడుగు మామని మన మేకలు గొర్రెలు తింటాయి
టిప్పర్ తీసిన మళ్ళీ టిప్పర్ ఖరాబ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎందుకు ఆగిరా? టమాటాలు ఏమైనా కావాలంటే వేరుతారు. వెళ్తాయి అంటావా అన్న? మొత్తం స్మాష్ అయిపోయిందనా? పోయిరా ఇలా ఆల్రెడీ దొరుకుతాయంటావా? ఉన్నాయా? వానే తీసుకోయారు, వానే దింపకపోయినా శిరీషా. ఈ పక్కనే అడవి కాబట్టి మనకు నైట్ టైంలో ఎవ్వరు రారు, కాకపోతే జంతువులు వస్తాయి. ఆ జంతువులు వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తోట ఖరాబ్ చేస్తాయి. పందికొక్కులు వచ్చి మొత్తం పొరి ఖరాబ్ చేస్తాయి అనమాట. అందుకని ఇట్లా పడతారు. దీని ఏమంటారా? తీగ బెండింగ్ వైర్ కదా, బెండింగ్ వైర్ వేసి చుట్టూ కట్టి షార్ట్ పెడతారు. నైట్ టైంలో పెట్టరు కానీ షార్ట్ పెడతారని చెప్పేసి అవి భయపడతారని చెప్పేసి చుట్టూ వైర్ కట్టి పెడతారు అనమాట. అది భయానికే చాట్ పెట్టిరు, మళ్ళీ మమ్మల్ని ఊరు పెట్టిరు అని చెప్పేసి భయపడి అవి ఇక్కడ రావు. వెళ్తున్నాయి టమాటా వంకాయలు గల్ల కడితే ఏడైతుంది. టవాలు వేసుకున్నాం. ఇక బంతిపూలు ఆడొకటి పెట్టినట్టు బంతిపూలు వంకాయలు ఇట్లా పంట పండిస్తే మనం మస్తు ఇష్టం వచ్చినవి పెట్టుకొని ఇష్టం వచ్చినా తినొచ్చు. కానీ ఎక్కువ పెట్టద్దు, ఇంటి మందం పెట్టుకోవాలి. మనం ఇంటి చెట్టు కాడ సరిపోదు, ఈడేయాలి మన బయకాడ. మనకు బోర్ లేదు కావచ్చు, బోర్ లేక ఏ పని చేయలేకపోతున్నాం మన పరిస్థితి అది. ఓ మెల్ల ఇది కనబడంత తీగ తెగుతుంది మళ్ళా. ఏకే అంచెలు ఏడికొచ్చినావురా నువ్వు? ఏడికొచ్చినావు? ఉయ్యాలుందా? ఇంటికి పోయినా వర్షం తడిచింది కదా నాన్న, తెంపినావా? టవల్లి ఉయ్యాలో చంపాలు ఉయ్యాలో చంపాలో భలే ఉంది కదా మీకు. 2 ఉయ్యాలు కట్టిరు మంచిగా. ఊపాలా బాబాయ్? ఊపాలా? ఓకే తెంపిరా చూసా సరిపోతే బా. మరి ఎక్కువ తక్కువ ఎందుకు అనవసరంగా వృధా అయిపోతాయి, వేస్ట్. వంకాయలు పురుగులు ఉంటాయి, అవన్నీ దొడ్డు ఉంటాయి. వాళ్ళు తెంపడం మానేసారు, మొత్తం అట్నే వృధా అయిపోయినాయి ఆ చెట్లు మొత్తం. వంకాయలు అక్కడ సైడ్ కూడా బెండ ఉంటుంది, లోవా అని ఉంటుంది. వంకాయనా? లేదు దానికి. ఇగో టమాటా అప్పుడు తెంపి మొత్తం ఇట్లా నుజ్జు అయిపోయినాయి చూడు. రేట్ లేక కరెక్ట్ రేట్ వచ్చే టైంకి వీళ్ళ టమాటా అయిపోయింది. రేట్ రాకుండా మస్తు వెళ్ళినుండే, అంతా చేతికి వచ్చే పంట వృధా అయినట్టు అయిపోయింది మొత్తం. తెంపుతున్నావు ఇంకా పడతావు రే. మంచిగా ఆడుకుంటారు ఉయ్యాలలో. అందుకని ఉయ్యాల కొత్త వాళ్ళసరికి అడుగుతున్నాడు. లాస్ట్కి వస్తే మనకైతే ఇంటి ముందు అయితే టమాటాలు దొరికినాయి, 4-5 వంకాయలు దొరికినాయి. దాంట్లో ఆలుగడ్డ వేసి అదొకటి ఒకటి ఉండేమంటే ఒక పూట కూర వెళ్ళినట్టు. ఇట్లా బయటకు వస్తే 4-5 కూరలు దొరుకుతాయి, ఇంటి పూట మట్టుకైతాయి అనమాట. ఎండేది ఇంత పొద్దులు వచ్చేసింది ఇవాళ. ఇప్పుడు ఎండలు ఉంటాయి, వానలు ఉంటాయి, అన్ని మిక్స్డ్ గా. చలికాలం ఉంటుంది, రాత్రి చలి కూడా ఉంటుంది. చలి పెట్టింది మరి ఘోరంగా, అంటే ఘోరంగా చలి పెడుతుంది. ఓ నాని కాడా? నాని మేము పోతున్నాం బేటా, బాయ్. నాని పిక్స్ వస్తాయి తెలుసా? అడవి పిక్స్ అంటారు. ఇట్లా పీకాక్స్ కూడా వస్తాయి, అడవి పందులు అంటారు కదా. మేము పోతున్నాం, బాయ్. అయ్యా కింద పడిపోయింది నాయన, మన గాడుపు మొత్తం జరిగిపోయింది. వాన పడి మంచిగా ముద్ద అయ్యి వచ్చి సెట్ అయింది. ఇవతలు కూడా ఏది బర్రేనా? బర్రే జరిపోయిందా? ఇది ఎట్లా మరి? ఇక్కడ సైడ్ కవర్ కట్టే ఉండే, మొత్తం ఖరాబ్ అవుతా ఉన్నాయి. ఇది మంచిగానే ఉంది. బెండింగ్ వేరే మేసాన కడదామా? పడ్డాయి అంటే అంత పర్ఫెక్ట్ లేదు. మామూలు మొత్తం జారిపోయింది చూడు. వానకు తడిసి అనుతుంది కదా, అనినప్పుడు గ్యాప్ వచ్చి పోతుంది అట్లా. అది ఆవా ఏడుంది రావు కనబడ్డదా? ఆవు కోసమే గడ్డి ఆడినప్పటి నుంచి కూడా తగిలింది కదా, యాత్రలో కూడా అది తగిలిండు. ఏడుంది ఆవు? కనబడుతుంది నిజంగానే. గీనే ఉందా? మేస్తుంది మంచిగా మన ఆవు. ఆవు 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 కనబడుతుంది. పో క్యాంచెల్ దిగమ్మా, దిగి 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 దిగి. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? మనం మామిడి పండు తిందాం. ఫ్రెష్ 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 మామిడి పండు నేను సంవత్సరం తీసుకొచ్చిన. నేనే తింటా, నువ్వే తింటావురా. ఇగో వద్దా? ఎందుకురా? నిన్న ఒకటి తిన్నావురా మంచిగానే. డైట్ చెప్పేసినాడు వద్దా అని. కడిగి పెట్టిరా ఆల్రెడీ. సరే ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు. ఇది పక్కన పెట్టేసి అది తీసుకురా. చాక్ తీసుకురా. వద్దే చాక్ తీసుకురా. వద్దే గేమ్ ఆడతామా? సరే డైట్ తింటేవేందానా? రైట్.